హలో అండి. వెల్కమ్ టు మై ఛానల్. వెల్కమ్ టు డైలీ వ్లాగ్స్. ఈరోజు వ్లాగ్‌లోని అంతా వంటలతోనే సరిపోయిందండి ఫుల్‌గా అయితే గనక. సో, మార్నింగ్ నుంచి నైట్ వరకు ఫుల్ బిజీ మాట. సో, ఇంకా మార్కెట్ కూడా వెళ్ళి వెజిటబుల్స్ అలాగే ఎగ్స్ కూడా తెచ్చేసాను. నేనైతే ఎగ్స్ ట్రై తీసేసుకుంటానమాట. సో, 10 డేస్ 15 డేస్కి అలా వస్తుంది. నెక్స్ట్ ఇది వచ్చేసి హెయిర్ మాస్క్ మాట. సో, హెయిర్ మాస్క్ వచ్చేసి ఇది ఎలాగా అన్నది మీకు చూపిస్తాను. హెయిర్కి మంచిగా బాగా వర్క్ చేస్తుంది. ఇదైతే కనుక మంచి యూజ్ ఉంటుంది. సో, ఫ్లెక్స్ సీడ్స్ ఉన్నాయి కదండి, ఇవి జస్ట్ తీసుకోండి ఒక స్పూన్ అంతా. నేను ఏదో అంచనా మీదకి చేత్తో వేసాను. ఒక స్పూన్ వచ్చేసి రైస్, అలాగే ఒక స్పూన్ ఫ్లెక్స్ సీడ్స్, ఈ రెండు కూడా ఒక గ్లాస్ వాటర్ అలా వేసుకొని గిన్నెలో ఈ రెండు వేసి దగ్గరికి అయ్యే వరకు మరిగించాలి. సో, అది ఉడకనివ్వాలి రైస్ ఫ్లోర్ని. నెక్స్ట్ వచ్చి ఫ్లెక్స్ సీడ్స్ని ఉడకనివ్వాలన్నమాట. సో, దగ్గరికి అయిన తర్వాత ఇలా వడగట్టేసి ఇలా చిన్న గిన్నెలోకి తీసుకోండి. సో, ఇది వేడి మీద కాదు, కొంచెం చల్లారిక హెయిర్కి అయితే అప్లై చేసుకోవాలి. దీంట్లో ఆయిల్ కానీ లేదంటే ఆలోవేరా కానీ చేసుకోండి. మంచిగా హెయిర్ ఫాల్కి బాగా హెల్ప్ అవుతుంది. డాండ్రఫ్ అవేమి ఉండదు. బట్ ఏంటంటే ఇది మంచి బలం ఇస్తుంది అన్నమాట ఫ్లెక్స్ సీడ్స్ అన్నది హెయిర్ గ్రోత్కి. సో, అది ఇంక ఎగ్స్ తెచ్చుకున్నాను కదా, తెచ్చుకున్నది ఇలాంటి ట్రేస్ ఉండడం వల్ల నాకు కిచెన్కి మంచిగా హెల్ప్ అవుతుంది. సో, కబోర్డ్స్ ర్యాక్స్ లేకపోయినా సో దాంట్లో అలా వేసి పెట్టేసుకుంటాను. ఇంకా నెక్స్ట్ అండి, మార్నింగ్ ఈ డ్రై ఫ్రూట్స్, ఈ బాదం ఇవన్నీ పీల్ చేయడానికి సగం టైం అయిపోతుంది. నెక్స్ట్ వచ్చి నేను ఏబీసీ జ్యూస్ కూడా తాగుతున్నాను. సో, జ్యూసర్ కూడా నేను తీసుకున్నది, అది ఎలా వర్క్ చేస్తుందో కూడా ముందు వీడియోస్లో అయితే మీకు చూపించాను కదా. సో, ఇది ఏబీసీ జ్యూస్ కూడా మంచిగా అంటే ఏంటంటే మనకి చాలా చాలా హెల్త్కి మంచిది. అన్ని విధాలుగా స్కిన్కి కానీ హెయిర్కి కానీ లేదంటే పీరియడ్స్కి అట్లా అన్నిటికీ కూడా హెల్ప్ అవుతుంది అన్నమాట. సో, ఫైనలీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కుకింగ్ అదంతా అయిపోయింది. ఇంకా వంట అయితే చేసేస్తున్నాను అనమాట. సో, సాంబార్ పెట్టాను, ఓ పక్క వచ్చి బ్రౌన్ రైస్ నాకు. సో, అత్తయ్య గారికి ఆయన ఏంటంటే వైట్ రైస్ తింటారు. అలానే ఇంకా అప్పడాలు వడియాలు వేపుతున్నాను. ఫ్రై ఏదో చేశాను. యాక్చువల్గా వ్లాగ్ని షూట్ చేసి 20 డేస్ బ్యాక్ అలాగ అయిపోయింది. సో, చాలా లేట్గా అన్నది అప్లోడ్ అయితే చేస్తున్నాను అనమాట. సో, నాకు మ్యాక్సిమం నేను నా కౌంటర్ టాప్ మీద ఏమీ ఉండదండి. అంటే వంటకు కావాల్సినవి జస్ట్ వంట అయిపోయాక మళ్ళీ అన్నీ క్లియర్ చేసేస్తాను అంతే తప్ప ఇంకా ఎక్స్ట్రా ఐటమ్స్ అసలు ఏమీ పెట్టుకోను. అంటే ఏదైనా స్టాండ్ లాంటివి, ప్లేట్లు, గ్లాస్ స్టాండ్, సో అవన్నీ పెట్టుకోవడం ఇష్టం ఉండదు అనమాట. సో, ఇవి వచ్చేసి ఇంకా సగ్గుబియ్యం వడియాలు తీసుకున్న డీమార్ట్లో, చాలా బాగున్నాయి, టేస్ట్గా అయితే ఉన్నది. సో, ఇంకా నాకు సాంబార్కి కానీ పప్పుకి కానీ కుక్కర్ ఎక్కువగా యూజ్ చేయను, ఇలానే పెట్టేస్తాను. సో, డైరెక్ట్గా అప్పుడప్పుడు అన్నీ చూసుకుంటూ కలుపుకుంటూ ఇంకా అలవాటు అయిపోయింది అన్నమాట. అలానే ఇంకా చాలా రోజుల నుంచి కూడా బ్రౌన్ రైస్ తినడం అయితే అలవాటు చేసుకున్నాను. కానీ ఏ కర్రీతో తిన్నా వెజ్జే చాలా దారుణంగా ఉంటుంది. అసలు టేస్టే తెలియదు మనకి. ఏదో తినాలి కాబట్టి వాళ్ళు తిన్నాను. ఇంకా నాన్ వెజ్ అయితే అసలు చెప్పాల్సిన అవసరం లేదంటే అసలు తినడం కూడా వేస్టే. బట్ ఏం చేస్తాను, యాక్చువల్గా మా అమ్మగారు మేము అలా తినకపోయినా తక్కువైనా సరే అలా లావ్ అయిపోతూ ఉంటాం. సో, ఇంకా ఏంటంటే వెయిట్ కూడా పెరగకూడదు. నేను వచ్చేసి అంటే నాకు కాళ్ళు నొప్పి వల్ల సో వెయిట్ ఎక్కువ పెరగకూడదు అన్నమాట. సో, అందుకే బ్రౌన్ రైస్ అది తింటాను. ట్రై చేయండి, పొట్ట తగ్గుతుంది, అలాగే మంచిగా ఏంటంటే హెల్త్కి కూడా చాలా మంచిది బ్రౌన్ రైస్. నెక్స్ట్ ఆఫ్టర్నూన్ నుంచి ఇంకా వంట అయిపోయింది, రిలాక్స్ అవుదాం అని అనుకున్నాను. బట్ ఎందుకు ఏదైనా ఇంట్లో స్నాక్స్ ఏదైనా చేద్దాం, జంతికలు వేద్దామని చెప్పేసి ట్రై చేశాను. ఫస్ట్ టైం నిజంగా చెప్తున్నాను, నా మ్యారేజ్ అయిన నేస్కి నేను ఫస్ట్ టైం జంతికలు వేయడం. అంటే ఎప్పుడైనా మా అమ్మగారు వేస్తే పక్క నుండి హెల్ప్ చేయడం, అంటే నొక్కడం తీయడం కూడా సరిగ్గా రాదన్నమాట. చాలాసేపు వాళ్ళు వేస్తే కూర్చొని చూసి జస్ట్ ఏదో కొంచెం కదుపుతాను. అలాంటిది ఇప్పుడు మా అమ్మగారు లేకుండా నేనే ఓన్గా బియ్యం పిండి అవన్నీ కలిపి ఇలా జంతికలు వేసానంటే నాకు నేనే గ్రేట్ అని చెప్పుకోవచ్చండి. ఎవరు చెప్పడం కాదు. ఎందుకంటే ఫస్ట్ టైంకి నేను ట్రైల్ ఇది వేసాను. ట్రైల్లోనే ఎంత బాగా వచ్చిందంటే నాకు కష్టానికి ఫలితం దొరికింది అనొచ్చు. చూసారు, ఇప్పుడు మీకు చూపిస్తున్న జంతికి విరిచి కూడా చాలా ఏమంటారు క్రిస్పీగా బాగుందన్నమాట. సో, ఇది కూడా వేసాను, అంటే 2 రకాలుగా వేసాను అనమాట. అదొక స్టైల్లోనే, ఇది ఒకటి స్టార్ ఉంటుంది కదా, సో ఆ స్టైల్లో. మరి షేప్ అయితే వదిలేండి, టేస్ట్ అయితే బాగుంది. బట్ మనకి అన్నీ ఆఫ్టర్నూన్ నుంచి రిలాక్స్ అవుతూ ఉంటారు. బట్ చాలా పెండింగ్ ఉన్న పనులు కానీ బ్యాలెన్స్ ఉన్న పనులు చాలా వరకు మనం ఆఫ్టర్నూన్ టైంలోనే ఫినిష్ చేసుకోవచ్చండి. సో, ఎప్పుడు కూడా మార్నింగే పెట్టుకోకూడదు అన్ని పనులు, ఎందుకంటే వంట అన్నది మెయిన్ డైలీ మార్నింగ్ మనం చేస్తాం. సో, ఆ టైంలోని వేరే ఎక్స్ట్రా పనులు పెట్టుకుంటే మనకు అసలు అవ్వదు. సో, వంట అయ్యాక ఏదైనా చేయాలన్నమాట. ఇంకా జంతికలు కూడా నేను ఆఫ్టర్నూనే పెట్టుకున్నాను. ఒక 1 అవర్లో కూర్చొని అయితే వేసాను, చాలా సింపుల్గా. రెసిపీ అయితే షేర్ చేయలేదు, ఎందుకంటే నేను ఫస్ట్ టైం ట్రై చేశాను కాబట్టి నేను మీకు అంత క్లియర్గా చూపించలేదు ఎలా కలిపాను ఏంటో అన్నది. సో, మధ్యలో అమ్మగారికి ఫోన్ కాల్స్ చేస్తూ అడుగుతూ అలా చేశాను. సో, ఇంక జంతికలు అవన్నీ వేసిన తర్వాత జస్ట్ ఒక 1/2 అవర్ అలా రిలాక్స్ అయ్యి, సో బట్టలు ఆయనది ఆఫీస్కి ఐరన్ చేయాలన్నమాట. సో, వీక్లీ వన్స్ అయితే నేను ఐరన్ చేస్తాను, ఆయనవి నావి అత్తయ్య గారివి వీక్లీ వన్స్ అయితే డెఫినెట్గా చేయాలన్నమాట. సో, ఆయన అయితే అయిపోగానే షర్ట్స్ రెడీగా ఉండాలి కాబట్టి
దగ్గర దగ్గర ఒక 25 షర్ట్స్ వరకు అయితే చేశానండి. నెక్స్ట్ అంటే ఆయన బట్టలన్నీ ప్యాంట్ షర్ట్స్ ఒకరోజు పెట్టుకుంటా, నావి అత్తయ్య గారిది ఒకరోజు అలా పెట్టుకుంటాను. ఏ పనులైనా సరే అండి చేసే విధానంలో ఉంటుందన్నమాట. సో ఉన్న ఒక 2 పనులైనా సరే రోజంతా చేయడం అలా చేస్తారు కొంతమంది. కొంతమంది ఎన్ని పనులున్నా దాన్ని ఒక గంటలో ఫినిష్ చేసేయడం, లేదంటే ఒక పూటలో ఫినిష్ చేసేయడం, కొంతమంది అలా స్పీడ్‌గా చేస్తారు. నాకైతే అలా స్పీడ్‌గా చేయడం ఇష్టం మాట. సో నీట్‌గా చేయాలి, అందులో కొంచెం స్పీడ్‌గా చేయాలి. అలాగని కంగారు కాదు. ఏంటంటే ఒక పని చేసే విధానం తెలిస్తే ఏ పనైనా చిన్నదైనా పెద్దదైనా దాని సులువు అంటూ తెలుస్తదండి. అది మాట. సో అదండి ఇంక ఈరోజు వ్లాగ్ అయితే గనక ఐ హోప్ ఈ వ్లాగ్ మీకు నచ్చుతుందనుకుంటున్నాను. లైక్ చేస్తారనుకుంటున్నాను. ఈ వ్లాగ్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఆల్.